మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన జయకేతనం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో రేపు జరగబోయే ఈ సభకు ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తయిపోయాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సభకు సంబంధించి పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది జనసేన నేతలు ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సత్యనారాయణ, అనుశ్రీ సత్యనారాయణ అంటారు. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ నేను. సార్ ఏ విధంగా ఉండబోతోంది సభ? ఎందుకంటే సాధారణంగా జనసేన సభలంటేనే విపరీతమైన క్రౌడ్ ని మనం చూస్తూ ఉంటాం. రేపు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. సో రేపు ఏ విధంగా ఉండబోతోంది సభ? నవ్వుతో నా భవిష్యత్తులా ఉంటాయి. ఎందువల్లంటే ఇప్పటి వరకు 11 సంవత్సరాలు మేము ఆవిర్భావ సభలు జరుపుకున్నాం. కానీ 12వ ఆవిర్భావ సభ విజయోత్సవ సభ కింద మేము చేసుకుంటున్నాం. ఎందువల్లంటే ప్రపంచం మొత్తంలో 100 స్ట్రైక్ ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. దానివల్ల రేపు జరగబోయే మా విజయోత్సవ సభకి లక్షలాది మంది జనం తరలి వస్తున్నారు. అంతేకాకుండాను ప్రపంచం నలుమూలలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అందరూ కూడా రేపు చాలా మ్యాక్సిమం, నా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం ఏ విధంగా ఓట్లు వేయడానికి ఎలాగొచ్చారో తరలి వచ్చారో ఆ విధంగా కూడా రేపు ఆవిర్భావ సభకు వస్తున్నారు. అందులోనే కాకుండా వాళ్ళు చాలా మంది కూడా ఎన్ఆర్ఐలు వాలంటీర్లుగా కూడా పనిచేస్తున్నారు. ఈ విధంగా ఉంటది, చాలా భారీ ఎత్తున ఉంటది. సార్ ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలకు పెద్దపీట వేసే విధంగా కూడా కార్యక్రమాలు రూపొందించడం, అలాగే స్టేజ్ మీద మహిళలు మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు కదా, ఇంకా ఎటువంటి? పవన్ కళ్యాణ్ గారు మా మహిళలు అంటే చాలా గౌరవం ఆయనకి. అందు గురించే ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేని పేరు వాళ్ళకి ఝాన్సీ లక్ష్మీబాయి ఆదర్శంగా తీసుకుని వీర మహిళలు అని పేరు పెట్టారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. వాళ్ళకి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి కావలసిన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏ సభలోనూ కూడా మీరు చూసుంటారు, గతంలో బహిరంగ సభలు ఏం జరిగినా సరే అసలు ఈ విధమైన సదుపాయాలు ఉండదు. అటువంటిది చాలా కేర్ఫుల్ గా తీసుకుంటారు. అంతేకాకుండా చాలా మంది వచ్చే మహిళలకనే కాదు, చాలా మంది వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అంటే చూస్తే టెంపరేచర్ చాలా విపరీతంగా ఉంటుంది. దానికి అనుకూలంగా ఎవరో కూడా వేసవి దాన్ని తట్టుకునేటట్టు ఉండేటట్టు వాళ్ళకి పుచ్చకాయలని, కొబ్బరి బొండాలని, వాటర్ అని, మజ్జిగని అన్ని సదుపాయాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి విజయోత్సవ సభ మించి ఉంటుంది ఈ సభ. అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి అంటూ కూడా ఈయన చెబుతూ ఉన్నారు. రేపు జరగబోయే ఈ సభలో మహిళలకు పెద్దపీట వేసే విధంగా వీర మహిళలు మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా దీనికి సంబంధించి పూర్తి చేశామంటూ కూడా ఆయన చెబుతున్నారు. కెమెరా పర్సన్ సూరజ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.